అండి ప్రీవియస్ కథలో మనం జరత్కారుడు తన పితృదేవతల కోసం పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటాడు. కాకపోతే ఒక కండిషన్ పెడతాడు. నా పేరు మీద ఉన్నటువంటి అమ్మాయి ఎక్కడైతే నాకు దొరుకుతుందో నేను తనని పెళ్లి చేసుకుంటానని చెప్పి సెలవు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే వాసుకి తన చెల్లి అయినటువంటి జరత్కారికి పెళ్లి చేయడం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వాసుకి యొక్క సేవకులు కొంతమంది వచ్చి, ప్రభు, ఇలా జరత్కారుడు అనేటటువంటి ఒక మహర్షి ఉన్నాడు, ఎంతో మంచివాడు, తమ చెల్లికి ఎంతో మంచి సంబంధం అవుతుంది, వెళ్ళి మాట్లాడండి అని చెప్తాడు. సరే అనుకొని తన చెల్లిని తీసుకొని జరత్కారుని వద్దకు వెళ్తాడు. వెళ్ళి, అయ్యా, మీరు ఎంతో గొప్ప మహర్షులు, ఎంతో మంచి గుణం కలిగినటువంటి వారు, మా చెల్లి జరత్కారి, తనని మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ కుటుంబం మా కుటుంబం రెండూ ధన్యమవుతాయని చెప్తాడు. సరే అని పెళ్ళికి అంగీకరిస్తాడు. కానీ జరత్కారి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎప్పుడైనా సరే నాకు అవమానం కలిగించినట్లయితే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాననేసి చెప్పేస్తాడు. దానికి అంగీకరించుకొని పెళ్ళికి ఓకే చెప్పేస్తుంది జరత్కారిని కూడా. వాళ్ళిద్దరికీ పెళ్ళి అవుతుంది. తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే తను గర్భవతిగా అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఒకరోజు సాయంత్రం వేళలో తన భర్త తన ఒడిలో తలపెట్టుకొని పడుకుంటూ ఉంటాడు. పడుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంధ్య వేళ అవుతుంది. తన మదిలో ఏమనుకుంటుందంటే, అయ్యో, ఇతను చూస్తే పడుకొని ఉన్నారు, లేకపోతే ఇతనికి నిద్రాభంగం కలిగించినట్లు అవుతుంది, లేకపోతే సంధ్యా సమయంలో చేయవలసినటువంటి అగ్నిహోత్రాలు ఇట్లీ అన్ని టైం అయిపోతుంది, ఏం చేయాలో తెలియటం లేదు, ధర్మహాని చేసిన బదులు ఇతనే లేపేస్తే మంచిది అనుకుని ఇతనే లేపుతుంది. దీనితో లేచిన వెంటనే ఇతను చాలా కోపోద్రిక్తుడై ఆవిడ్ని నిందిస్తాడు. నువ్వు నా నిద్రాభంగం చేశావు, ఎందుకు చేశావు అని అడుగుతాడు. అయ్యో, ఇలా కాదండి, సంధ్యా సమయంలో మీరు నిద్రిస్తున్నారు, మీరు చేయాల్సినటువంటి కార్యకలాపాలన్నీ చేసుకోవాలి కదా, అందుకే లేపాను అని అంటే, నేను లేవకుండా సూర్యుడు ఎలా అస్తమిస్తాడు, నువ్వు నా నిద్రాభంగం చేశావు కాబట్టి నన్ను అవమానించినట్లే, ఈరోజు నుంచి నేను నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నాను అని చెప్పేస్తాడు. కానీ నీకు ఒక 12 బిడ్డ జన్మిస్తాడు. సూర్యుడు అగ్ని కన్నా ఎంతో తేజస్వంతమైన బిడ్డ నీకు జన్మిస్తాడు, వాడు మన 2 కుటుంబాలను ఉద్ధరించేవాడు అవుతాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొన్ని రోజులకి ఒక బిడ్డ జన్మిస్తాడు. అతనే అస్తికుడు. అస్తికుడు పెరిగి పెద్ద ఎంతో మహోన్నతమైన వ్యక్తి అయి వేదాంగాలన్నీ నేర్చుకుంటాడు. అతను చవన మహర్షి యొక్క కుమారుడు. రవణ మహర్షి దగ్గర వేదాంగాలన్నీ నేర్చుకుంటూ ఉంటాడు. ఇంతట్లో అక్కడికి ఒక యాగం జరుగుతుంది. జనమేజయుడు తన తండ్రి అయినటువంటి పరీక్షిత్ మహారాజు మరణము ఒక తక్షకుడైన సర్పరాజు విషం వలన చనిపోయాడని, దానికి గల కారణాలను మంత్రి తెలియపరచాల్సిందిగా కోరుతాడు. తర్వాత కథలో ఏం జరిగిందో మనం చూద్దాం.